ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా నన్ను మాట్లాడనివ్వలేదు, నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు. అసలు అంత ఎంపీ అయినా కూడా మళ్ళీ ఒక సీటుకు పరిమితం అయిపోయినా నన్ను ఎవరు పట్టించుకోలేదు, అదే స్కాములు జరిగాయి, నోరెత్తితే మాట్లాడొద్దని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారంటూ శాసన మండలిలో కంటతడి పెట్టింది కవిత. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎప్పుడు కవితకు మద్దతుగా లేరా? అంటే కల్వకుంట్ల కవిత పరిచయం కావడానికి కేసీఆర్ వెనుక లేడనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది? అసలు కేసీఆర్ గారు లేకపోతే కల్వకుంట్ల కవిత జనంలో ఎక్కడండి? కేసీఆర్ గారు మరి దీవెనలు లేకపోతే, ఆశీస్సులు లేకపోతే, ఆ సూర్యుడు చూపు లేకపోతే ఈ చందమామకు వెలిగెక్కడదు. ఎక్కడ స్వయం ప్రకాశక మతాను ఈ చాలా ఎన్జిఓలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు, అందరికి ఆ స్థాయి గుర్తింపు ఉన్నదా? కేసీఆర్ గారి కుమార్తెగానే కవిత గారికి గుర్తింపు. వారి కూతురు గనక ఉద్యమాధినేత, రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారి కుమార్తె. నాడు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న నాడు ఉద్యమ దళపతి కుమార్తెగా, తర్వాత స్వరాష్ట్ర సాధకుడి కుమార్తెగా, తర్వాత ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమెను గౌరవించుకున్న తెలంగాణ రాష్ట్రం. ఆమె కృషి ఉండొచ్చు, ఆమె బతుకమ్మలు ఎత్తించవచ్చు, సాంస్కృతిక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు. అయినప్పటికీ కేసీఆర్ గారు లేనిది తను లేరు, ఒకటి. రెండవది, ఆమెకు ఎక్కడ గుర్తింపు ఇవ్వలేదు. జాగృతి అనే సంస్థను ఆమె పెట్టుకుంటే రాజకీయాలు ప్రత్యక్షంగా ఆమె పార్టీలో అప్పటి వరకు తాను జాగృతి, వెంటనే పార్టీలో చేరి ఎంపీగా ఇస్తూ పార్టీలో చేర్చుకోవడం, తర్వాత రెండోసారి ఎంపీగా ఓడిపోయినరో లేదో వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం, మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం. అసలు కవిత గారిని ఖాళీగా ఉంచింది ఎప్పుడూ లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మరి మార్చినప్పుడు దాన్ని ఒక దేశవ్యాప్త పార్టీ, కేంద్ర రాజకీయాలకి వేదికగా మార్చుకోవాలని, దేశవ్యాప్త రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్గా తాను మహారాష్ట్ర నుంచి వచ్చి అడిగినరు, మా ప్రాంతాలను కలుపుకోమని. తెలంగాణ చాలా సుభిక్షంగా ఉంది, కేసీఆర్ గారి పాలన బాగుంది, మా జిల్లాల్ని మీ ఇక్కడ కలుపుకోమని మహారాష్ట్ర వాళ్ళు అడిగినరు. అలాగే కర్ణాటక వాళ్ళు, అరే మేము తెలంగాణలో ఉంటే బాగుండు, ఈ కేసీఆర్ గారి పాలన బాగున్నది, ఆయన రైతులందరికీ నీళ్లు, కరెంటు, మరి పంట సాయం అందిస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉన్నది రాష్ట్రం, మేము తెలంగాణలో ఉంటే బాగుండని వాళ్ళు కోరుకున్నారు. ఇట్లా అందరూ ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఆయన నదుల నీళ్లను తెలంగాణ బీళ్లకు మలిపిన తీరు చూసిండ్రు, కాళేశ్వరం నిర్మాణం చూసిండ్రు, నదుల అనుసంధానం చేసి దేశవ్యాప్తంగా రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. మరి జరిగిన పరిణామాలు చూసినాం, జరిగినటువంటి పరిస్థితులు చూసినాం. ఓటమిలో ఎవరైనా సహకరించాలి, కలిసి రావాలి. గెలిచినప్పుడంతా వెంట ఉండి ఓడిన తర్వాత పక్కకు తప్పుకుంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ఇక మండలిలో కన్నీరు అర్థం లేని కన్నీరు. మండలిలో కాంగ్రెస్ ఎట్లా అవకాశం ఇచ్చిందో ప్రజలైతే ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. మరి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు శాసనసభలో, అసెంబ్లీలో మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వనని చెప్పినటువంటి స్పీకర్ గారు, మరి ఇక్కడ మాత్రం ఆమెకు మండలి చైర్మన్ గారు ఏకపక్షంగా ఇచ్చేస్తారు. ఆమె మాట్లాడినంతసేపు ఎలాంటి అంతరాయం లేదు, ఆమె దూషణలను ఖండించింది లేదు, రికార్డులోంచి తొలగిస్తామనే మాట లేదు. పూర్తి స్థాయిలో ఆమెకు సమయం ఇచ్చి అందరూ వినోదం చూసిండ్రు అక్కడ. మరి ఏడవాల్సినటువంటి అవసరము తెలంగాణ మహిళకు లేదు. గర్వంగా పోరాడాలి, తల ఎత్తుకొని పోరాడాలి. వ్యక్తిగతమైనటువంటి బాధలు, వ్యక్తిగతమైన దుఃఖాలు ప్రదర్శించే వేదికనా మండలి? అలాంటి వేదిక కాదు కదా. వ్యక్తిగతమైన సమస్యల కోసం దుఃఖించే వేదిక మండలి కాదు. వ్యక్తిగతంగా తనకు అవమానాలు జరిగినాయని, వ్యక్తిగతంగా తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని పార్టీ పెడతా అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా హర్షిస్తారు, మీ వెనుక ఎట్లా నడుస్తారు? మరి నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగు ప్రజల ఆత్మాభిమానం అన్నారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల స్వాభిమానము, తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు. మా నీళ్లు మళ్లించుకుపోతున్నారు, నీళ్ళ వనరు దోచుకొని పోతున్నారు, తరలించుకుపోతున్నారు. మా నిధులు తీసుకుపోయి ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారు, మా కొలువులు మీరు కొల్లగొడతా ఉన్నారు అని కేసీఆర్ గారు ఆయన స్వరాష్ట్ర సాధన కోసం. కవిత గారు ఏమని పార్టీ పెడుతున్నారు? నాకు అవమానం జరిగింది,
నా ఆత్మాభిమానానికి దెబ్బ తగిలింది, నన్ను ఇంట్లో పట్టించుకోలేదు, నాకు పరిమితం చేసిండ్రు, నిజామాబాద్కే పరిమితం చేసిండ్రు. ఇది కాదు కదా, నిజామాబాద్కే పరిమితం చేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు 37 నియోజకవర్గాలు తిరిగి వచ్చినా అని చెప్పింది. బీసీ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో 32 నియోజకవర్గాలు మీరు తిరిగి రాలేదా? పార్టీలో ఉంటూనే ఏ అభ్యంతరం చెప్పలేదు కదా పార్టీ. మరి మేమందరం పాల్గొన్నాం కదా పార్టీగా, మీరు వస్తే మా కామారెడ్డికి వచ్చినప్పుడు పార్టీగా మేము పాల్గొన్నాం. అట్లా ఎక్కడికక్కడ పార్టీగా మేము వెనుక నడిచిండ్రు. మీకు ఎక్కడ నిర్బంధం? పార్టీ మిమ్మల్ని ఎక్కడ నిర్బంధించింది? ఇది అర్థం లేని ఆరోపణనే. తాను బయటకు వచ్చిన కారణం సరైన కారణం కాదు, తాను పార్టీని విభేదించడం సరికాదు. పార్టీ పెడుతున్నటువంటి కోణంలో చూసినా అది ఒక లక్ష్యంతో కూడుకొని లేదు. ఒక విశాలమైన లక్ష్యము దానికోసం ఉండాలి. ప్రజా ప్రయోజనాల కోసము ఒక పార్టీ నిర్మాణం జరగాలి. ఒక ఉద్యమాత్మకమైనటువంటి కార్యాచరణతోని నిర్మాణం జరగాలి. ఏమున్నది చెప్పుకోవడానికి గర్వకారణం? మీరు పార్టీ పెడతానంటే దాని వెనుక గర్వంగా చెప్పుకునేటువంటి కారణం ఏమున్నది? ఏం సాధించిండ్రు? ఏం సాధించగలరు? ప్రజలు అనుకుంటారు కదా. ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఏమైనా ఆలోచనతో ముందుకెళ్తుంది? అంటే జైలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఉన్నత రాజకీయాల్లో ఎదగొచ్చు అనే ఆలోచనతో ఏమైనా ముందుకెళ్తున్నా అనుకోవచ్చా? అదైతే ఆ సెంటిమెంట్ సరి కాదండి. అట్లాంటి తమిళనాడులో కనిమొళి కూడా వెళ్ళిండు 2G కేసులో. కనిమొళి కూడా జైలుకు వెళ్ళిండు. తానే ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళ సోదరులు స్టాలిన్ గారు ఇప్పుడు సీఎం అక్కడ. జైలుకు వెళ్ళినంత మాత్రాన ముఖ్యమంత్రులు అవుతారు అనేది సరికాదు. చాలా మంది జైల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? జైల్లో రాజకీయ నాయకులు లేరా, నేరస్తులు లేరా? చాలా మంది, వేల మంది జైళ్ళలో మగ్గుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఉండదా అవకాశం? వాళ్ళందరూ జైలు నుంచి వెళ్ళగానే ఒకేసారి వాళ్ళ జీవితం మారిపోయిందా? జైలు రాజకీయంగా ఎదగడానికి ఒక కారణం అనేది సరికాదు, అదొక భ్రమనే. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు జైలు నుంచి అంటే అది వేరు కారణం. రేవంత్ రెడ్డి గారికి ఒక పెట్టుబడిదారు అక్కడ ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులు ఆయన వెన్నుదన్నుగా నిలబడి, ఆంధ్ర బాబు ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి, తెలుగుదేశంగా ఇక్కడ మనుగడ లేక, మనుగడ లేక, ఇక్కడ స్థలం లేక, ఇక్కడ కాలు కాదు కదా వేలు పెట్టే అవకాశం కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ కారణంగా ఆయన తన ఏజెంట్గా ఇక్కడ పెట్టుబడి తాను పెట్టి ఆయన్ని, అలాగే ఆంధ్ర దోపిడీ వర్గాలు, ఇతరాతర వ్యాపార వర్గాలు, తెలంగాణ ద్రోహుల ముఠా అట్లాంటి ముఠాలు ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఆయనకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆ పదవి పిసిసి కొనడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు ఆయన 6 కోట్లు ఇచ్చి పిసిసి కొన్నాడని. అట్లనే ముఖ్యమంత్రి కొన్నాడు, ఇంకోటి కొన్నాడు. ఆయన రావడం వెనుక వేరు. అటు జగన్ గారు ఆయన తండ్రి వారసత్వంగా ఆయన మరి అక్కడ వచ్చిండ్రు, ఆ జైలుకు వెళ్ళిండ్రు అనే కారణం కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మార్పులు సహజం కదా, ఒకరి తర్వాత ఒకరు. మరి ఇట్లాంటిది చూపించుకొని జైలుకు వెళ్తేనే సీఎం అవుతారు అనేది అయితే భ్రమనేనండి. జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు కావాలని ఏమీ లేదు. అంటే నిజంగా కవిత పార్టీ పెడితే, అంటే పెడుతున్న ఆలోచనతో ముందుకెళ్తున్నాడు అనిపిస్తూ ఉంది. నిజంగా పెడితే తెలంగాణ ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమకారిని కూతురు, మాజీ సీఎం కూతురు కాబట్టి ప్రజలు ఏమన్నా పట్టం కట్టబోతున్నారా? స్వాగతిస్తారా? అసలు నాకైతే అనుమానమేనండి. ఎందుకంటే ఏ లక్ష్యం లేకుండా, ఉద్దేశం లేకుండా, దానికి ఒక ప్రణాళిక అనేది లేకుండా, ఎందుకోసం పార్టీ, ఎవరి పక్షాన తాను ఉండదలుచుకున్నది, ఎవరిని విభేదిస్తున్నది, పాలక పక్షాన ఉండి ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. తాను ఈ జనం బాటలో కాంగ్రెస్ మెడల్ వంచి ఏదైనా ఒకటి సాధించగలిగిండ్రా? ఇన్ని నాలుగా చేస్తున్నటువంటి జనం బాటలో తాను ఏదైనా సాధించగలిగితే అప్పుడు నిజం అనుకోవచ్చు. ఏమి చేయలేకపోయిండ్రు కదా తాను, కాబట్టి అది సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోలేదు. ఓకే.